వెల్కమ్ టు పైథాన్ సిరీస్ మెంబర్షిప్ ఆపరేటర్. షాపింగ్కి వెళ్ళాము, కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసాము. బిల్ కౌంటర్కి వెళ్ళి బిల్ వేయించుకొని ఇంటికి రిటర్న్ వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత యాపిల్ ఫ్రూట్ మనం తెచ్చామా లేదా అని లిస్ట్లో చెక్ చేసుకుని తెచ్చిన ఐటమ్స్ అన్నీ చెక్ చేస్తాం ఒక్కొక్కటిగా. యాపిల్ ఫౌండ్ అయితే పర్చేస్ చేసినట్టు, అదే యాపిల్ ఫౌండ్ కాకుంటే పర్చేస్ చేయనట్టు. పైథాన్లో మెంబర్షిప్ ఆపరేటర్ అనేది ఒకవేళ ఒక వాల్యూ ప్రెజెంట్ అయి ఉందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. లిస్ట్లో కానీ, టపుల్లో, స్ట్రింగ్, సెట్, డిక్షనరీ వాటిల్లో. ఇక్కడ 2 ఆపరేటర్స్ ఉంటాయి, ఇన్, నాట్ ఇన్. ఇన్ అనేది వాల్యూ ఇచ్చిన సీక్వెన్స్లో ఫౌండ్ అయితే ఇది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. అదే నాట్ ఇన్ అంటే ఇచ్చిన సీక్వెన్స్లో లేకుంటే ఐటమ్ అనేది లేదు అంటే నాట్ ఇన్ కాబట్టి రిటర్న్స్ ట్రూ. ఆపరేటర్ నేమ్లోనే నాట్ ఇన్ అంటే ఉండదు అక్కడ అని వాళ్ళే చెప్తున్నారు. ప్రోగ్రామ్ ఐటమ్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్కి లిస్ట్ స్టోర్ చేస్తున్నాం. రైస్, మిల్క్, యాపిల్, బ్రెడ్, ఇవి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్లో యాపిల్ ఇన్ ఐటమ్ అంటే యాపిల్ అనేది ఐటమ్స్ అనే లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. పైన లిస్ట్లో రైస్, మిల్క్, యాపిల్, బ్రెడ్, యాపిల్ ఉంది. సో ఎస్ యాపిల్ ఉంది అని ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ లేకుంటే ఎల్స్కి వెళ్ళి ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇఫ్ కండిషన్లో నాట్ ఇన్ అని రాస్తాం. యాపిల్ అనేది అబౌ ఐటమ్స్ చెక్ చేస్తుంది. అక్కడ యాపిల్ అనేది లేదు, అది ట్రూవే లేదని చెప్తున్నారు. సో అది ట్రూ కాబట్టి కండిషన్ యాపిల్ లిస్ట్లో లేదు అని ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ లిస్ట్లో కన్నా యాపిల్ అనే నేమ్ ఉంటే ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది.